హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను. ఇందులో ఏంటంటే పికాక్. ఈ పికాక్ని మనం నార్మల్గా పిస్తా ఉంటుంది కదా అండి, దాన్ని షెల్ ఉంటుంది కదా, షెల్తో చేశాను అనమాట. ఇది ఒక వేస్ట్ మనం బయట పడేస్తాం కదా, సో దాంతో నేను ఫెదర్స్ చేశాను. దీనికి నాకు మెయిన్గా కావాల్సినవి ఏంటంటే పెన్, పెన్సిల్, స్కెచ్, ఇంకా వాటర్ కలర్స్ అండి. వాటర్ కలర్స్ ఇంకా పిస్తావి షెల్. ఈ షెల్తో నేను చేశాను అనమాట. ఇందులో చెప్పాలంటే నార్మల్గా నేను ఒక పికాక్ని నేను అనుకున్నట్టు వేశాను. చూడండి, ఒక పెన్సిల్గా ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోండి మీరు ఫస్ట్ పికాక్ని, ఆ తర్వాత స్కెచ్తో వేయండి. నార్మల్గా అందరూ పికాక్స్ని హెడ్ వేస్తారు కదా, అయితే ఐ హోప్ మీ అందరికీ ఇమాజినేషన్లో ఉంటుంటారు ఆ హెడ్ ఎలా ఉంటుంది అని, అండ్ ద ఫెదర్స్ కూడా ఎలా ఉంటాయో మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి. అండ్ ద బాడీ పార్ట్కి వస్తే అది ఎలా ఉంటుందో కూడా తెలుసు కదా. మీరు ఒకటి అనుకోండి, మీరు నార్మల్గా ఒక రెక్టాంగిలే తీసుకోవచ్చు, స్క్వేరే తీసుకోవచ్చు, ఆర్ ఓవెల్ షేపే తీసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఈ నార్మల్గా దీని గురించి అట్ట అంటే నార్మల్ బయట ఫ్రేమ్స్ దొరుకుతాయి. లేదు అంటే మీరే నార్మల్గా ఒక అట్ట మీరు తీసుకొని ఒక 2-3 దానికి స్టిక్ చేసుకొని స్టిఫ్గా ఉండడానికి వేయండి. బట్ ఫస్ట్ మాత్రం మీరు ఒక పేపర్ మీద వేసుకుంటే తర్వాత స్టిక్ చేసుకోండి. దీంట్లో మెయిన్గా పెద్ద గమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా ఫెవికాల్ దొరుకుతుంది కదా, ఆ గమ్ ఉంటే సరిపోతుంది, మనం దీనికి వేయొచ్చు అనమాట. దీంట్లో నార్మల్గా చూసారు కదా, నేను నార్మల్గా ఒక హెడ్ వేసాను అండ్ బాడీ పార్ట్ కూడా వచ్చేసింది. పెన్సిల్తో నేను ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత రఫ్గా వేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని కొంచెం బ్రాడ్ చేశాను. లాస్ట్కి ఎండింగ్ నేను స్కెచ్తోనే అవుట్లైన్ వేసుకున్నా. ఈ ప్రాసెస్లో నార్మల్గా నాకు 3 లేయర్స్ పట్టాయి వేయడానికి. ఎందుకు అంటే బర్డ్ని వేయడంతోనే స్టార్టింగే రాదు, స్కెచ్తో వేయలేము. సో పెన్సిల్ కూడా రఫ్గా వేసుకొని నేను వేసుకున్నాను అనమాట. చెప్పాలంటే ఇందులో నాకు మెయిన్గా ఎక్కువగా రిస్క్ ఏమనిపించింది అంటే ఫెదర్స్ వేయడం మాత్రమే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫెదర్స్ ఉంటాయి కదా దీనికి, పికాక్కి ఉంటాయి కాబట్టి. సో మనం ఇందులో 3-4 కలర్స్ యూస్ చేయాలి, వాటర్ కలర్స్. నేను మెయిన్గా బ్లూ, గ్రీన్, ఇంకా గోల్డ్ కలర్ యూజ్ చేశాను అనమాట. నాకు వాటర్ కలర్స్లో గోల్డ్ కలర్ వచ్చింది అండ్ బ్లూ, ఇంకేంటంటే బ్లూని నాకు థిక్ బ్లూ వచ్చింది. అందులో నేను వైట్ అండ్ బ్లూని మిక్స్ చేశాను, సో నాకు స్కై బ్లూ కలర్ వచ్చింది. అండ్ గ్రీన్ కలర్ మీరు చూస్తున్నారు కదా క్యాష్, దీంట్లో నేను గ్రీన్ కలర్ ఎలా ఫిల్ చేసుకుంటున్నారో చూసారు కదా. సో ఇలా నేను ఫిల్ చేశాను అన్నీ. నార్మల్గా ఫస్ట్ పికాక్ వేసుకొని పెట్టుకున్నాను. దాంట్లో ఎంత క్యాషువి షెల్స్ పడతాయి అని కూడా నేను ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ఒక 20-30 అనుకొని వేశాను, తర్వాత మళ్ళీ ఒక 4-5 ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. సో మీరేం చేయండి అంటే ఫస్ట్ మీరు డయాగ్రామ్ వేసుకున్న తర్వాత నార్మల్గా కొన్ని షెల్స్ ఉంటాయి కదా, దాని మీద అప్లై చేయండి, అంటే పెట్టండి. సో మీకే ఇమాజిన్ వస్తుంది, అంటే ఎన్ని షెల్స్ పడతాయి అని మీకు తెలుస్తుంది. నాకు మ్యాక్స్ ఒక 35 పట్టాయండి. ఫస్ట్ నేను 30 వేసాను, 5 నేను తర్వాత మళ్ళీ వేసాను. ఇందులో మెయిన్గా ఏంటంటే కలర్ని బాగా నింపండి. ఒక ఫ్యాన్ గాలికి ఒక 5-6 మినిట్స్ దాన్ని ఆరబెట్టండి, ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. ఒక కలర్ అప్లై చేయగానే మళ్ళీ మనం ఇంకొక కలర్ అప్లై చేయాలి అండ్ ఇంకొక కలర్ అప్లై చేయాలి. 3 కలర్స్ కాబట్టి టైం పడుతుంది అనమాట. ఇందులో మనం వేయాల్సింది ఏంటంటే చూసారు కదా, నేను గ్రీన్ వేసేసాను, వెంటనే నేను బ్లూ అప్లై చేశాను. ఆ బ్లూ కూడా వైట్ అండ్ బ్లూని కలిపితే నాకు ఆ కలర్ వచ్చిందనమాట. చూసారా, సేమ్ పికాక్ ఫెదర్స్ లానే ఉంటాయి కదా. సో ఇలా అనమాట నేను లోపల నుంచి అప్లై చేశాను. దీంట్లో మనకి గోల్డ్ ఉంది, మిడిల్లో గోల్డ్ పెట్టాను. ఇట్స్ ఆసమ్ కలర్, చూడడానికి సేమ్ పికాక్ ఫెదర్స్ లాగానే అనిపించాయి అనమాట. అండ్ నేను లాస్ట్కి ఒక అవుట్లైన్ వేసాను, అదేంటంటే సిల్వర్లో అనమాట. సిల్వర్లో మెరుపు ఉంటుంది కదా, అదే లాస్ట్కి అవుట్లుక్ ఇచ్చానమాట. లాస్ట్కి అవుట్పుట్ మీరే చూడండి, చాలా బాగుంది. దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. నేను నా ప్రీవియస్ వీడియోలో అన్నీ నేను ఒక 10 మినిట్స్ లోపలనే కంప్లీట్ అయ్యే వీడియోస్ నేను పెట్టా. బట్ పికాక్ కాబట్టి మనం దానికి ఏమంటారు ఫెదర్సే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. డ్రా చేస్తే మనకు ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది, బట్ ఫెదర్సే నాకు 20 మినిట్స్ టైం పట్టిందనమాట. సో దీని గురించి మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం వీటిని ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. చూసారు కదా, నేను అందులో గోల్డ్ కూడా అప్లై చేసేసుకున్నాను నేను, అండ్ బ్లూ, గోల్డ్ చూసారు కదా. దీంట్లో అండ్ ఇంకా నేను సిల్వర్ కూడా మిక్స్ చేశాను. సిల్వర్ ఎందుకంటే షైన్ రావడానికి మిక్స్ చేశాను అనమాట. చూసారు కదా, ఇందులో ఎంత కంప్లీట్ అయిపోయింది, ఒక హాఫ్ కంప్లీట్ కూడా కాలేదనమాట. ఇంతగానం వేసాను. మీకు నేను
విసుగు రావద్దని చెప్పేసి ఏం చేశానంటే ఫాస్ట్ మోడ్లో పెట్టానన్నమాట. బికాస్ ఆఫ్ మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుస్తుంది చూస్తున్నారు అని. అండ్ నేను బాడీ అవుట్ పార్ట్ ఉంటుంది కదా, నేను దాన్ని స్కెచ్తో వేసుకుంటున్నాను చూడండి. అండ్ స్కెచ్తో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. మీకు ఫస్ట్ నచ్చకపోతే పెన్సిల్తోని ముందే దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత స్కెచ్తో వేయండి. ఫస్ట్ స్కెచ్తో వేస్తా అంటే చాలా పేపర్స్ వేస్ట్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా లేకపోతే నాకు ఇలా రాదు అంటే అచ్చు కొడతారు కదా అండి, చాలామందికి తెలిసే ఉంటుంది, అలానే చేయొచ్చు మీరు. లేకపోతే మీరు ఇమాజిన్ చేసుకొనైనా వేయొచ్చు. లేకపోతే ఏదైనా రఫ్ డయాగ్రామ్ తీసుకొని మీకు కనిపించిన టెక్స్ట్ బుక్స్ మీద కానీ రఫ్ బుక్స్ మీద కానీ ఎక్కడైనా నెమలికలు ఏమైనా కనిపిస్తే దాని మీద మీరు వేయొచ్చు అనమాట. చూసారు కదా, నా ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. నేను ఇలా పికాక్ని వేద్దామని అనుకున్నాను. చూసారు కదా, నార్మల్గా నేను ఒక బ్లాక్ స్కెచ్ తీసుకున్నాను అంతే. బ్లాక్ స్కెచ్తోని ఇంకా క్రేయాన్స్ తీసుకున్నాను. అదేంటంటే ఎల్లో, మనకి ఎక్కువగా పికాక్లో ఏం కనిపిస్తుంది, ఎల్లో, స్కై బ్లూ, గ్రీన్ కనిపిస్తుంది కదా. సో నాకు పికాక్ కొంచెం డిఫరెంట్గా కనిపించాలని చెప్పేసి నేను ఎల్లోని తీసుకున్నాను అనమాట. ఎల్లో అండ్ సిల్వర్. నాకు క్రేయాన్స్లో కూడా నాకు సిల్వర్ సిమెంట్ కలర్ నాకు అనిపించింది. సో అందులో నాకు షైన్ రావాలని చెప్పేసి ఐస్ వేసాను అనమాట. ఇందులో నాకు మ్యాక్స్ అంతా ఒక ఎల్లో అండ్ గ్రీన్ సిల్వర్ కలర్లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ ప్రాసెస్ అంతా అలాగే జరిగిపోయిందనమాట. బ్లాక్ కలర్ మాత్రం నేను ఒక అవుట్లైన్కి మాత్రమే యూజ్ చేశాను. అండ్ గ్రీన్, బ్లూ, గోల్డ్, సిల్వర్ కలర్ అవన్నీ మాత్రం ఈ యొక్క ఫెదర్స్కి మాత్రమే యూజ్ చేశాను అనమాట. అవేంటి అంటే వాటర్ కలర్స్. నార్మల్గా బయట మనకి వాటర్ కలర్స్ దొరుకుతాయండి. 20 రూపీస్కి 30 రూపీస్కి మంచి నార్మల్ క్వాలిటీవి దొరుకుతాయి. లేదు నాకు మంచి క్వాలిటీవి కావాలి అని అనుకున్నప్పుడు డీమార్ట్లో 100 రూపీస్కి ఉన్నాయండి. అవి తీసుకోండి, అవి చాలా బాగున్నాయి అన్నమాట. జస్ట్ నేను నార్మల్గా ఇలా ఫెదర్స్కి కదా అని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నా, నాకు అవైలబుల్గా ఆ టైంకి దొరికాయి. సో నేను తీసుకున్నాను అనమాట. చూసారు కదా, నేను స్కై బ్లూ అప్లై చేశాను. ఇవి క్రేయాన్స్ అనమాట. ఈ నార్మల్గా ఈ క్రేయాన్స్ బాగున్నాయండి, ఈ క్వాలిటీగా ఉన్నాయి. ఇవి ఏంటంటే క్యామెల్ అండి, క్యామెల్వి క్రేయాన్స్ చాలా బాగున్నాయి అనమాట. నేను వేసినప్పుడు నాకు చాలా అనిపించింది అనమాట, వేస్తుంటే చాలా స్మూత్నెస్ తెలిసింది. అండ్ లాస్ట్ని ఒక బ్లూ స్కెచ్ అనేది థిక్గా వేసాను, ఎందుకంటే పికాక్కి బ్లూ అనేది చాలా థిక్గా ఉంటుంది కదా. సో థిక్ని పక్కన వేసాను అనమాట. చూసారు కదా. లేకపోతే మీకు ఇలా పికాక్ మేము వేయలేము అని అనుకుంటే నార్మల్గా పికాక్ని కట్ చేసుకోండి, ప్రింట్ తెచ్చుకొని అయినా కట్ చేసుకొని దానికి అప్లై చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే, ఒక క్రాఫ్ట్ మీరు చేయాలి అనుకుంటే నార్మల్గా ఒక బాడీ పార్ట్ని మీరు బయట నుంచి తీసుకొని వచ్చి దానికి స్టిక్ చేసి ఈ ఫెదర్స్కి మాత్రం ఇలా మీరు చేయొచ్చు. మనకి ఈ పాసిబిలిటీ కూడా ఉంది. బట్ ఎందుకు నేను వెయ్యలేదు అని అంటే, క్రాఫ్ట్స్ అనేవి నార్మల్గా ప్రతి ఒక్కటి మన హ్యాండ్ తోనే ఉండాలి. ఇట్స్ లైక్ మనం ఏదైనా కాంపిటీషన్స్లో కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు దాంట్లో మనము జిరాక్స్ తీసి కానీ ఎలా తీసి పెట్టినా కానీ ఇట్స్ వర్క్స్. బట్ ఇన్ క్రాఫ్ట్స్లో మనం వేసేటప్పుడు చూపించేటప్పుడు ఖచ్చితంగా మన హ్యాండ్ అనేది ఖచ్చితంగా అందులో ఉండాలి. అంటే ఒక్క జిరాక్స్ కాపీ కానీ ఏది ఉండొద్దు. సో అలా ఉండదు అని చెప్పేసి నేను ఇలా అనుకున్నాను. అండ్ మోస్ట్లీ ఇందులో మనము నార్మల్గా పికాక్ని అన్నిట్లో వేస్తూనే ఉంటాము. సో మనకేం ప్రాబ్లం అయితే ఉండదు. నార్మల్గా చూసారు కదా, నేను ఇలా పికాక్ వేసాను. నా మైండ్లో ఒక ఇమాజిన్గా ఉండే అనమాట, ఆ పికాక్ని వేసుకున్నాను అనమాట. ఇందులో మనం పికాక్స్ని 4 టైప్స్గా వేయొచ్చు. ఫెదర్స్ని పైకి లేపి వేయొచ్చు, అండ్ మిడిల్లో బర్డ్ ఉండి చుట్టూ ఫెదర్స్ని ఉండొచ్చు, ఇలా సైడ్కి ఉండొచ్చు. అండ్ లేకపోతే నార్మల్గా పించం విప్పకుండా నార్మల్గా మూసుకొని ఉంటుంది కదా, అలా కూడా వేయొచ్చు. మనం 4-5 టైప్స్లో మనం పికాక్ని వేయొచ్చు. లేదు నా ఫెదర్స్ అని నాకు ఇలా కనిపించాలి అని అనుకుంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మాత్రం ఇది ఇలా డయాగ్రామ్ డ్రా చేయడమే అనమాట. ఈ ప్రాసెస్లో మొత్తం నాకు యూజ్ అయిన కలర్స్ ఏంటంటే గ్రీన్, బ్లూ, ఎల్లో అండ్ ఇంకా సిల్వర్ కలర్. వాటర్ కలర్స్లో ఏంటంటే బ్లూ, గ్రీన్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. ఈ 4 మాత్రమే నాకు వాటర్ కలర్స్లో యూజ్ చేశాను. అంతకు మించి నేను ఒక్కటి కూడా ఎక్స్ట్రా యూజ్ చేయలేదండి కలర్. బట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. నాకు నేను చేసిన క్రాఫ్ట్స్లలో ఇష్టంగా కష్టపడి టైం ఎక్కువగా స్పెండ్ చేసి చేసిన క్రాఫ్ట్ మాత్రం ఇదే అనమాట. ఈ క్రాఫ్ట్ కొంచెం చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మీరు దీన్ని చేసి మీరు ఇంట్లో పెట్టినప్పుడు మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది. మీకు ఆ ఫెదర్స్ని చూసే మీకు అనిపిస్తుంది అనమాట. హైలైట్ చేసేది ఏంటంటే ఫెదర్స్ మాత్రమే. అండ్ ఇందులో
చూడండి నేను ఆల్మోస్ట్ దీనికి వేసాను కదా, మళ్ళీ నేను అవుట్లైన్ వేసాను గ్రీన్ కలర్, అవి కనిపించడానికి. బర్డ్స్కి ఆల్మోస్ట్ గ్రీన్ ఉంటుంది, ఎల్లో స్కై బ్లూ ఉంటుంది, బట్ అవి కొంచెం బ్రాడ్గా ఉంటాయి రెక్కలు అని చెప్పేసి నేను అలా వేసాను అనమాట ఈ ఫెదర్స్. అండ్ మోస్ట్లీ ఇందులో మనం యూస్ చేయాల్సింది ఏంటంటే నావీ బ్లూ. బట్ నాకు నావీ బ్లూ వేస్తే పేపర్ మొత్తం చాలా థిక్గా అయిపోయిందనమాట. సో నాకు అవి అన్నీ అది క్లమ్జీ చేసేసింది. అంతకుముందు కూడా ట్రై చేసిన నేను నార్మల్గా. సో అందుకని నేను గ్రీన్ని తీసుకున్నాను అనమాట, గ్రీన్ క్రయాన్స్ని ఇంకా స్కెచెస్ని తీసుకున్నాను. ఇందులో అతి మెయిన్ పార్ట్ ఏంటంటే మనం ఫెదర్స్ని వేయడమే. అండ్ ఫెదర్స్తో పాటుగా సెకండ్ పార్ట్ కొంచెం మనకి టఫ్గా ఉండేది అంటే బాడీ పార్ట్. ఆ తర్వాత హెడ్కి మనం నార్మల్గా బ్లూ వేసి ఐస్ పెట్టేస్తే సరిపోతుంది. బట్ అలా ఒక మంచి గ్లో అనేది రావాలి అని అంటే మాత్రం మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది మాత్రం బాడీకే అనమాట. ఫెదర్స్ అంటే నార్మల్గా మనం స్టిక్ చేస్తాం కాబట్టి అలా ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, ఈ ఫెదర్స్కి దీనికి మాత్రమే ఇంత టైం పట్టింది మనకి. అండ్ నేను మీద ఒక అవుట్లైన్ వేసాను అనమాట. నార్మల్గా గ్రీన్ వేస్తాము, అందులో బ్లూ కూడా కనిపించాలని చెప్పేసి దాని మీదనే క్రేయాన్ మళ్ళీ వేసాను. సో నాకు పేపర్ కొంచెం ఎయిర్4 షీట్ పేపర్ కొంచెం మందంది మంచి క్వాలిటీది తీసుకున్నాను నేను. సో నేను ఎలా వేసినా నాకు ఆ పేపర్ సపోర్ట్ చేసింది. మీరు కూడా నార్మల్గా పేపర్ తక్కువ క్వాలిటీ ఉన్న పేపర్ మీద వేయకండి అస్సలకి, ఎందుకంటే మనం స్కెచ్ వేయడంతోనే అది అచ్చు అనేది వాటర్తోని అది ఉంటుంది కాబట్టి అది వెంటనే పేపర్ ఖరాబ్ అవుతుంది. సో అలాంటి టైంలో మీరు మొత్తం డయాగ్రామ్ని వేయలేరు. అండ్ వేసినా కానీ అది అంతగా ఎఫెక్టివ్గా అంత బ్రాడ్గా అది కనిపించదు. అని నార్మల్గా ఫెవికాల్ ఉంటుంది కదా అండి, ఫెవికాల్ తీసుకున్నాను, దానికి గమ్ ఇలా పెట్టేసి దాని మీద స్టిక్ చేశాను అంతే. నేను ఏం చేయలేదు, జస్ట్ గమ్ పెట్టి దాని మీద ఉన్నాయి కదండి షెల్స్, అవి పెట్టేశాను అంతే. అలా పెడుతూ పెడుతూ వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ ఒక 30కి నాకు ఎండ్ అయిపోయాయి. నేను మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ 5 అలా వేసేసి మళ్ళీ దానికి నేను అప్లై చేసుకున్నాను అనమాట. మీరు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఎక్కువగా లుక్ ఇచ్చింది మాత్రం గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్. ఈ గోల్డ్ నేను ఎందుకు వేసాను అంటే మీరు నెమలికలో చూడండి, ఆ గోల్డ్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి. అది మనకి కనిపించదు క్లియర్గా వెతుకుదామని, బట్ మనకు అది షైన్ అవుతుంది. సో ఆ గోల్డ్ కోసమే నేను ట్రై చేశాను, అలా వచ్చిందనమాట. ఇలాగే వీడియో చూడండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, బట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా అంటే నేను పెట్టిన ఏదైనా వీడియో పెడితే మీకు అది ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ ఫర్ సపోర్టింగ్ మీ. నన్ను మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే నాకు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. నేను అన్నీ యూస్ఫుల్ థింగ్స్, యూస్ఫుల్ వీడియోసే పెడుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 30 పడతాయండి, నేను తీసుకునే దానికైతే 30 పడ్డాయి. మీరు కొంచెం పెద్దది తీసుకుంటే ఒక 40+ అలా పడుతుండొచ్చు. లేదు దీనికంటే చిన్నది అంటే ఒక 20లో కంప్లీట్ అయిపోతాయి అనమాట, మీ దగ్గర ఉన్న షెల్స్ని బట్టి. ఆ షెల్స్ ఎన్ని ఉంటే మీరు అంత మోతాదుగా మీరు దాన్ని ఫెదర్స్కి వేయడానికి ట్రై చేసుకోండి. అండ్ ఈ ఫెదర్స్కి మనం అప్లై చేసేటప్పుడు గమ్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఒక డబ్బాలో హాఫ్ పడుతుంది కాబట్టి మనం గమ్ ఒకటి కొత్తది తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట.
చూసారు కదా ఎంత టైం పట్టిందో ఇవి వేయడానికి. మోస్ట్లీ ఒక 15 మినిట్స్ నాకు ఈ టైంలోనే పట్టిందండి. సో ఒకదాని వెనుక పెడదామని అంటే ప్రాపర్గా లేవు. బట్ మాకు తర్వాత లాస్ట్కి ఏం తెలిసిందంటే గమ్ము బాగా అప్లై చేస్తేనే ఆ ఫెదర్స్ అనేవి మంచిగా ఉంటాయని తెలిసిందనమాట. సో అప్పటి నుంచి గమ్ మొత్తం ఎక్కువ పెట్టేసి మేము ఫెదర్స్ని పెట్టాము. మాకు మధ్యలో ఆ వైట్ కలర్ కనిపిస్తుంది అంటే మీరు పెయింట్ కూడా బ్లూ కలర్ వేసుకోవచ్చు ఆర్ గ్రీన్ కలర్ వేసుకోవచ్చు. సో నాకు ఆ షెల్స్ అనేవి ఆ పెయింట్ వేస్తే కనిపించవేమో అని అనిపించింది. సో మనం హైలైట్ అయ్యేటివే షెల్స్, మనం ఎక్కువ టైం స్పెండ్ చేసిందే షెల్స్ కోసం కదా. సో అవి కొంచెం నాకు హైలైట్ అవ్వాలని చెప్పేసి నేను వైట్ దాని మీద కూడా గ్రీన్ కలర్ని అప్లై చేయలేదన్నమాట. సో ఇలా చూసారు కదా ప్రాసెస్ ఎంత కంప్లీట్ అయిపోయింది, అంటే చాలా నీట్గా. మీరు కూడా ఏదైనా ప్రాసెస్ని చేసేటప్పుడు ఒకళ్ళు హెల్ప్గా ఉంచుకోండి. అండ్ టిష్యూ పేపర్ మస్ట్. టిష్యూ పేపర్ మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ చేతికి కొంచెం దాన్ని మీరు పికాక్ వేస్తున్నప్పుడు పక్కన అంటుకోదని చెప్పేసి చెప్తున్నాను. చూసారు కదా నాకు ఈ ప్రాసెస్ ఎంత తక్కువ టైంలో ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి మీరు ఒక మంచి ఫ్రేమ్ కట్టి బయట పైన పెడితే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా. అండ్ నేను లాస్ట్ ఒక అవుట్లైన్ వేశాను. అదేంటంటే సిల్వర్ కలర్ వేసాను అనమాట. ఈ సిల్వర్ కలర్లో మ్యాక్స్ ఏముంటుందంటే కొంచెం షైన్ ఇస్తుంది. కొంచెం ఎండ కానీ వెలుతురు కానీ లైట్ కానీ వేసినప్పుడు ఇట్స్ రిఫ్లెక్ట్స్. సో నాకు ఇది చాలా నీట్గా కనిపించింది అలా సిల్వర్ కలర్ వేయడం. నేను చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్లలో కొంచెం నాకు షైన్ రావాలి అంటే మోస్ట్లీ ఐ యూస్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ వేయడం వల్ల ఏమైందంటే నాకు కొంచెం చాలా నీట్గా కనిపించింది అనమాట. అండ్ ఇందులో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే ఫెదర్స్ అనమాట. మీరు చూడండి పికాక్ ఎలా ఉంది, దాని హెడ్ ఎలా ఉంది, ఆ హెడ్కి తగ్గట్టే ఫెదర్స్ కూడా ఉండాలి మనకి. సో మనం ఏ బాడీ పార్ట్ వేసినా కానీ ఒకటి హైలైట్ అయితే సరిపోదు, దాంతోపాటుగా హెడ్ బాడీ 3 హైలైట్ అయితేనే బాగుంటుందన్నమాట. మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చెప్పినప్పుడు నాకు ఎక్కువగా రీచ్ వచ్చినప్పుడు నేను మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తే కూడా అదొక యూస్ఫుల్ వీడియో కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇది ఏదైనా కాంపిటీషన్స్లోకి తీసుకెళ్ళినా బాగుంటుంది, లేకపోతే మీ ఇంట్లో పెట్టడానికైనా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఈ ఫెదర్స్ అనేటివి. లేదు నేను ఫెదర్స్లో నేను ఇంకా వేరే రెడ్ కలర్ యాడ్ చేసుకుంటా అంటే ఇఫ్ యూ వాంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీరు ఆ కలర్స్ని యాడ్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను ఒక 5 కలర్స్ యాడ్ చేసుకోవాలనుకున్న 5 కలర్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ సేమ్ కలర్స్ని రిపీట్ కూడా చేశాను. ఇందులో మీకు ఎక్కువ కలర్ కూడా ఏం కనిపించలేదు. గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఇవే కనిపిస్తున్నాయి కదా. లేదు నేను ఇంకొక వేరే కలర్ యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ నీకు ఈ ప్రాసెస్లో బాగా హైలైట్ ఏంటంటే గోల్డ్. మీరు ఈ ప్రాసెస్ని అంటే మీరు ఈ క్రాఫ్ట్ని చేస్తున్నామని అనుకున్నప్పుడు గోల్డ్ కలర్ తీసుకోవడానికి మీరు కొంచెం ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. అండ్ నేను ఒక అవుట్లైన్ని కూడా ఎలా వేసానో కూడా మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను అవుట్లైన్స్ ఎలా వేయాలి, బార్డర్స్ ఎలా నీట్గా ఉంచుకోవాలనేవి చూపిస్తాను. నేను డీప్గా చూపిస్తున్నాను. ఆ షెల్స్ ఇలా ఉన్నాయన్నమాట. కొంచెం జూమ్ అవుట్ చేసి కూడా